పట్టించుకోవాలంటే మనం పోరాడడం, మళ్ళీ నాకు దెబ్బ తగిలింది అది నేను వదిలేసా, నా అంతకు నేను డే టు డే యాక్టివిటీస్కి వెళ్ళా, క్యాంపెయిన్కి వెళ్ళా. కానీ ఆ రోజు జరిగిన వెంటనే అదే తుమ్మలగుంటలో అక్కడ ఉన్న చోటే చాలాసేపు నేను ఉన్నా. మళ్ళీ దామినీడులో ఒక సమస్య అన్నాను. మనం ఒక పక్కన డామినేట్లో డ్రైనేజ్ ఇష్యూస్ ఉందని వాళ్ళకి అది టెంపరీ సొల్యూషన్ అయింది, పర్మనెంట్ చేయాలంటే చాలా పెద్దగా యూడిఎస్ వేయాలి. అలా చేసుకుంటే సమయంలో అక్కడ నుంచి ఫోన్స్ రావడం ఏంటంటే ఇరిగేషన్ ఏఈడి వాళ్ళు అక్కడికి వెళ్ళడం, డామినేట్ హౌసెస్కి పెయింట్ వేసుకోవడానికి అన్నట్టు జస్ట్ ఏంటి కోడ్ వస్తుందండి ఒక 5 daysలో 7.5 crore గ్రాంట్ తీసేసుకున్నారు. దాన్ని ఎమ్మెల్యే ఆయన సంస్థ మీద 7.5 కోటి పాత కలెక్టర్ గారు డిసెంబర్లోనే ఇచ్చేస్తున్నారు 7.5 crores. అంటే ఆ రోజు అక్కడికి వచ్చి వారం రోజు కనీసం డిసెంబర్లో కూడా స్టార్ట్ చేయలేదు. సో వారం రోజుల్లో పెయింట్స్ వేసి అంటే డైవర్ట్ కూడా అవుతుంది ఇష్యూ. కానీ నేను చెప్పడం ఏంటంటే దామినీలో ఈ సమస్య, సో దాన్ని చూడడానికని వెళ్ళా, వాళ్ళని అందరిని తీసుకొని కలెక్టర్ గారికి వెళ్ళా. నాకు అప్పుడు ఆ సమస్యలు ఉన్నప్పుడు నాకు ఏం జరుగుతుందో కూడా నేను చూడలేదేమో నేరుగా. ఇది కూడా ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున అన్నీ చేసి 3వ రోజు డ్రామా వేస్తున్నారు. అప్పుడు నాని గారిని ట్రోల్ చేశారు కదా, ఏంటి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఏమీ లేకుండా మేకప్ వేసి దెబ్బలు తగిలినట్టు పెట్రోల్ వేసుకొని అంతా ఆయన ప్రాణం పోయే పరిస్థితికి వస్తే డ్రామా చేసినారు అన్నట్టు చూపారు. ఈరోజు నాకు కూడా ఇది చెప్తారని నేనే ముందుగా చెప్తున్నా. నాకు దెబ్బ తగిలినా నేను వెళ్ళేటప్పుడు నాకు అక్కడ తగిలింది, మళ్ళీ వాళ్ళు అక్కడ తోపులాట్లు చెప్తున్నా నన్ను టచ్ చేయొద్దండి అన్న, నాకు అసహ్యమైన తోస్తుంటే అన్న 40 మంది నా ఒక్కదానికి. అప్పుడు అన్న నాకు వాళ్ళ ఏడుపుల్లో కష్టాలు నా నొప్పి కూడా తెలియలేదు. నేను వెళ్ళా, మళ్ళీ దామినీడికి వెళ్ళా, వాళ్ళందరినీ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా, మళ్ళీ కలెక్టర్ గారి మీటింగ్ అటెండ్ అయ్యా. కలెక్టర్ గారి మీటింగ్ నుంచి వచ్చేసిన తర్వాత నిన్నగా మొన్నటి రోజున నేను నెల్లూరు కూడా వెళ్ళా, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. కానీ వచ్చిన తర్వాత లైట్గా పెయిన్ ఉండింది. కానీ నిన్న పొద్దునకి నా లెగ్ ఇంత లవ్గా అయిపోయింది. సో అప్పుడు నేను 2 o'clockకి మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వెళ్తే లైక్ ఎక్స్రే తీసాం అండ్ స్కాన్ కూడా చేశారు. నాకేంటంటే 1 month నేను నా కాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్ చేయాలి. చూస్తే మొత్తం మజిల్ టేరు, బ్లడ్ లోపల మజిల్ డిస్టర్బ్ అయింది, బ్లడ్ లూజ్ అయ్యి బ్లడ్ క్లాట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటికే 3rd day అది. సో మళ్ళీ ఇంకా నేను యాంటీబయోటిక్స్ తీసుకుని నా కాల్కి ఇంత పెద్ద బ్యాండేజ్ చేసి ఇంత పైననే కాలు పెట్టి ఉండాలి. సో నేను ఈరోజు కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద ఇంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మహిళగా ఈరోజు నేను ఒక నాని గారి భార్యగా నేను మాట్లాడట్లేదు, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిగా కూడా నేను మాట్లాడట్లేదు, ఒక మహిళగా మాట్లాడుతున్నా. సమస్యని కాల్ చేశారు, వెళ్ళాల్సిన బాధ్యత మాకుంది. సో నాని గారు ఆపారు, నేనే. మనం ప్రశ్నించడం వరకే చేస్తాం, దాన్ని ఆపే శక్తి మనకు లేదు. కానీ మనం వెళ్ళేపాటికే మొత్తం డెమోలిషన్. ఇంటికి ఒక జేసీబీ పెట్టారు, ఇంటికి ఒక వెహికల్, ఇంచుమించు 18 జేసీబీలు పెట్టారు. మనం వెళ్ళేపాటికే డెమాలిష్ చేసేసారు. ఓకే, బీద వాళ్ళ మీద అవి ఎందుకు చేయాలి? అక్కడ ఉన్న ధనవంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. రూల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణ అన్న దాన్ని సుప్రీం మీరు ఎవరు కాదు, సుప్రీం కోర్టు కూడా దాన్ని ఎవరిని ఆపలేదు నిజంగా ఆక్రమణ అయితే. కానీ ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే ఇది దురాక్రమణ. ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లాన్డ్గా చేసింది ఇది. అంటే కూతవేటు దూరంలో ఉన్న వాళ్ళు ఒక సమస్య అంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోకుండా పైపెచ్చు మేము ఇక్కడ నుంచి వెళ్తే ఎంత ప్రీ ప్లాన్డ్ ఇది. కరెంట్ ఆఫ్ చేయడం ఏంటి 300 పోలీసుల, పేదవాళ్ళు ఉంటే 300 పోలీసుల, అంత పడబందీగా. మీకు రైట్ రాయల్గా పట్టా పుస్తకాలు మనవనంటే మీరు డే టైం వెళ్ళొచ్చే, మనం ఎవరేం ఆపడానికి లేదుగా. హూ యామ్ ఐ నేను కూడా. కానీ ప్రశ్నించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకు చేశారని అడగడానికి మాత్రమే వెళ్ళాం. పేపర్స్ చూపమన్నాం, చూపలేదు. పైపెచ్చు ఈరోజు నన్ను ఈ స్థితికి తేవడం ఏంది, నా మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? క్లియర్ విజువల్స్ ఉంది. నేను వెళ్ళేటప్పటికి ఉమెన్ పోలీస్ ఎవరు లేరు. అంటే నన్ను మర్చిపోయారు, నేను వెళ్ళగలుగుతాను, నానిగారిని హౌస్ అరెస్ట్ పెట్టారు కానీ లేడీ వాళ్ళని కూడా పెట్టాలనేది మర్చిపోయారు. సో నేను వెళ్ళగలిగాను. మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకున్నారు అనుకోండి అక్కడికి. నన్ను అంతలా తొయ్యాల్సిన అవసరం ఏముంది?
నా మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇంకా క్లియర్ ఏమంటే అక్కడ కనీసం 300 మంది పోలీసు ఉంటారు. రెవెన్యూ పరంగా ఒక్క నిశాంత్ రెడ్డి గారు అంటే ఆర్డీఓ గారు మాత్రమే ఉన్నారు. నేను అతన్ని అడిగాను, మీరు పేపర్స్ ఇవ్వండి, మీరు పేపర్స్ చూపించండి, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి, మనం ఎవరు ఆపడానికి ఏంటి లేదు, పేపర్స్ చూపండి మాత్రమే మనం అడిగాం. కానీ 300 మంది జిల్లా యంత్రాంగం అంతా పోలీస్ ఏం అవసరం. అందులో కూడా 90% అంటే తప్పదు కాబట్టి తల ఉంచుకొని పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పడం ఏమంటే ఇద్దరు చాలా దురుసుగా ప్రవర్తించారు, అమర్యాదగా మాట్లాడినారు. ఆ రోజు నేను క్షమించొద్దా, కానీ నన్ను ఈ స్థితికి ఈరోజు తెచ్చాక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. మళ్ళీ ఆ విజువల్స్ వాళ్ళు ఎవరో కూడా మొత్తం ఎలక్షన్ కదా కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. ఒకరు ఆయన మహేశ్వర్ రెడ్డి గారంట ఏంటి తిరుపతి ఈస్ట్ సిఐ అన్నారు. రెండవ వ్యక్తి మల్లికార్జున్ రెడ్డి రేణిగుంట సిఐ అన్నారు. వాళ్ళకి అసలు ఇక్కడ ఏం పని ఒకవేళ ఉందనుకుంటాం. మీరు వచ్చిన పని ఏంది, చేసే పని, మీ డ్యూటీ మీరు చేసినట్టు ఒక ప్రతిపక్ష నాయకుడు భార్యగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎవరికి సహాయం కావాలన్నా ఎవరు కాల్ చేసినా నిలబడాల్సిన బాధ్యత ఒక లీడర్గా మాకు ఉంది. మా డ్యూటీ మేము చేసాం, మేము ప్రశ్నించాం. మీరు దురుసుగా ఎందుకు ప్రవర్తించారు? మా వాళ్ళని నేను ఆ టైం 5 గంటల టైంలో ఎవరు లేరు, మీరు చూసుంటారు విజువల్స్లో, జస్ట్ మా పిల్లలే, మా ఇంట్లో లైక్ వినీల్ బాబు ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళు మా పిల్లలు, వీళ్ళందరూ మా పర్సనల్ పిల్లలు, మేము వెళ్ళాం అక్కడికి. వాళ్ళని ఫోన్లు తీసుకున్నారు, లైవ్ పోతుంది, ఎందుకంటే ప్రపంచానికి తెలియాలి కదా. లైవ్ పోతుంటే ఆ సిఐలు ఇద్దరు ఫోన్లు తీసుకున్నారు, ఫోను రాతికేసి